హైదరాబాద్ లో చెరువులకు పునర్వైభవం కలిగిస్తోంది హైడ్రా. ఆక్రమణలకు గురైన చెరువులను కబ్జా నుండి కాపాడి సుందరంగా తీర్చిదిద్దుతోంది. మురికి కూపాలుగా మారిన చెరువులను ఆహ్లాదభరితంగా మారుస్తోంది. మొదటి దశలో 6 చెరువుల సుందరీకరణ చేపట్టింది. వాటిలో బతుకమ్మ కుంట గత ఏడాది సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. రేపు పాత బస్తీలోని బుక్రుక్ దౌలా చెరువు, ఎల్లుండి కుకట్పల్లిలోని నల్లకుంట చెరువులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి దశలో 6 చెరువులను 107.77 కోట్లతో అభివృద్ధి చేస్తోంది హైడ్రా. ఇక రెండో దశలో 303 కోట్లతో 14 చెరువులను సుందరీకరణ చేసేందుకు హైడ్రా ప్లాన్ చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం 920 చెరువులున్నాయి. వీటిలో 282 చెరువులు పూర్తిగా మాయమయ్యాయి. మిగిలిన వాటిలో 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. ఒక్కో చెరువు ఆక్రమణలు తొలగిస్తూ అభివృద్ధి చేస్తోంది హైడ్రా. ఇప్పటి వరకు 50కి పైగా చెరువుల్లో 275 ఎకరాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. హైదరాబాద్ లో చెరువులకు పునర్వైభవం కలిగిస్తోంది హైడ్రా. ఆక్రమణలను గురైన చెరువులను కబ్జా నుండి కాపాడి సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హైదరాబాద్ లో చెరువులకు పునర్వైభవం కల్పిస్తోంది హైదరాబాద్. ఆక్రమణలకు గురైన చెరువులను కబ్జా నుంచి కాపాడి సుందరంగా తీర్చిదిద్దుతోంది. మురికి కాపాలుగా మారిన చెరువులను ఆహ్లాదభరితంగా మారుస్తోంది. మొదటి దశలో 6 చెరువుల సుందరీకరణ చేపట్టింది. వాటిలో బతుకమ్మ కుంట గత ఏడాది సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. రేపు పాత బస్తీలోని బుమ్ రుక్ దౌలా చెరువు, ఎల్లుండి కూకట్పల్లిలోని నల్లకుంట చెరువులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి దశలో 6 చెరువులను 107.77 కోట్లతో అభివృద్ధి చేస్తోంది హైడ్రా. ఇక రెండో దశలో 303 కోట్లతో 14 చెరువులను సుందరీకరణ చేసేందుకు హైడ్రా ప్లాన్ చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం 920 చెరువులున్నాయి. వీటిలో 282 చెరువులు పూర్తిగా మాయమయ్యాయి. మిగిలిన వాటిలో 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. ఒక్కో చెరువు ఆక్రమణలు తొలగిస్తూ అభివృద్ధి చేస్తోంది హైడ్రా. ఇప్పటి వరకు 50కి పైగా చెరువుల్లో 275 ఎకరాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.